అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మరి మన ముస్లిం సమాజంలో ఏదైతే 5 పిల్లర్లు ఉన్నాయో అందులో ముఖ్యంగా మక్కా మదీనా పర్యటన, అదేవిధంగా అక్కడ హజ్ యాత్ర చేయటం మన ముస్లిమ్స్లో చాలా కీలకమైన అంశం. మరి అలాంటి సౌదీ అరేబియాలో జరిగిన భయంకరమైన బస్సు ప్రమాదం మనందరినీ ఎంతగానో తీవ్రంగా కలిచివేసింది. అదేవిధంగా ఈ ప్రమాదంలో సుమారుగా 42 మంది హైదరాబాద్ వాసులు చనిపోవటం, ఆ 42 మందిలో కూడా 18 మంది ఒకే కుటుంబంలో మనుషులు చనిపోవటం అనేది చాలా బాధాకరమైనది. అది నిజంగా ఒక హృదయ విదారకమైనది. అదేవిధంగా వారి కుటుంబాలకి జరిగిన నష్టాన్ని ఏ మాటలతోనూ కూడా మనం భర్తీ చేయలేని పరిస్థితి. అదేవిధంగా ఎవరైతే ఈ మక్కా యాత్రలో చనిపోయారో వాళ్ళకి ఆ భగవంతుడు అల్లాహ్ తాలా జన్నత్లో ప్రవేశించేలాగా, అదేవిధంగా వాళ్ళ ఆత్మలు శాంతింపజేసే విధంగా మనందరం కూడా ఆ అల్లాహ్ తాలాతో ప్రార్థిద్దాం. అదేవిధంగా తెలంగాణ హజ్ కమిటీ వాళ్ళు, తెలంగాణ గవర్నమెంట్ హజ్ కమిటీ, అదేవిధంగా సౌదీ అరేబియా అధికారులు, అదేవిధంగా మన భారతదేశపు ఎంబసీ అంటే భారతదేశపు రాయబార కార్యాలయం, వీళ్ళందరూ కూడా కలివిడిగా ఎవరైతే ఈ బాధితుల యొక్క కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి పూర్తిగా సహకారం అందించాలని, వాళ్ళకి ధైర్యంగా నిలబడాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇలాంటి ఘటనలు ఇంకా ముందు జరగకుండా, అంటే పునరావృతం అవ్వకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా అధికారులని, గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ఏదైతే ఈ దుర్ఘటనల కోసం మనందరం కూడా కలిసి ఆ భగవంతుని ప్రార్థిద్దాం. అదేవిధంగా ఆ బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పే విధంగా మనందరం కూడా నడుద్దామని చెప్పి నేను తెలియజేస్తూ, వాళ్ళందరూ కూడా ఆత్మ సాధించాలి. ఆ భగవంతుడి యొక్క దయతో వాళ్ళందరూ కూడా జన్నత్కి వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.